మామూలుగా అయితే జాబ్ చేయాలి అంటే ఇంతకుముందు ఇంట్లో నుండి ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయాలి అని చెప్పి లేడీస్ అయితే చాలామంది బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అవసరం లేదండి. హ్యాపీగా మనం ఇంట్లో ఉన్న చోటే సింపుల్గా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి కదా, మనం ఇలా మొబైల్ చేతిలో పట్టేసుకొని బుక్ చేసేస్తే మన ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది. అలా ఇంట్లోనే సింపుల్గా మనం చాలా రకాల అవసరం లేదు, 2-3 మీరు బాగా చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తే చాలామంది దానికి ఒక్కసారి మీ ఫుడ్ టేస్ట్కి అలవాటు అయితే కనుక అస్సలు వదిలిపెట్టరు. ఎంతో కొంత మీ హాబీని అలా చేసుకుంటే బాగుంటుందని నా ఐడియా. ఏమంటారు? ట్రై చేయండి. సో ఎప్పట్లాగానే మీకు కావాల్సిన వంటకాలు చూపించడానికి మంచి మంచి ఐడియాస్తో స్వప్న మీకోసం రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. నత్తల పులుసు చేస్తున్నాము. దానికోసం మనకి శాలిని మెయిల్ రాశారు. హలో స్వప్న, హౌ ఆర్ యూ? హాయ్ శాలిని, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. వీఆర్ ఆల్సో ఫైన్ స్వప్న, happy to know that. Really, I feel happy to see your all episodes without missing, and also when I need some recipes I go through your recipes only. Thank you so much. So నా కోసం మీకోసంలో నెత్తెల పులుసు చేసి చూపిస్తారా అని చెప్పి అడిగారనమాట. నెత్తెల పులుసు చాలా మంది చేస్తారండి, కానీ పచ్చిమిర్చి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నా స్టైల్లో అడిగారు కదా, మరి అలాగే చూపించాలి కదా. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. మనం నెత్తెల పులుసు చేస్తున్నాము. సో ఇలా ఫస్ట్ ఎప్పుడైనా సరే కుండ గిన్నె పొయ్యి మీద పెట్టేటప్పుడు ఉట్టిది ఆన్ చేయకూడదు, విరిగిపోతుంది. అందులో నూనెనన్నా వేయాలి, లేదా మంచిగా వాటర్తో బాగా కడిగి పచ్చి కుండనన్నా పెట్టాలి. కానీ డ్రైది పెడితే కుండ విరిగిపోతుంది. ఇక్కడ చూడండి, కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పసుపు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తెలు మనకి ఇలాగే దొరుకుతాయి. ముందు వెనక జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది. క్లీన్ చేయడం ఈజీయే, కాకపోతే ఆ స్మెల్ మటుకి ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనం కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది, ఆ స్మెల్ కూడా తెలియకుండా ఉంటుంది. నెత్తెలు ఇంట్లో ఎవరైనా బాలింతరాళ్ళు ఉంటే గనక వాళ్ళకి పాలు కావాలి, పాలు సరిగ్గా రావట్లేదు అంటే ఇవి చక్కగా పులుసు చేసి పెట్టండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి వేపుల్లాగా చేసి నెత్తెలు చేసి పెడితే గనక బాలింతరాలకి పాలు బాగా పడతాయి. అండ్ నెత్తెల్ని నేను తీసుకుంది 1/2 కిలో ఉన్నాయండి. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనం చేపలు వండుకోవాలి అంటే ఫిష్ చేసేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా ఉండాలి, దానితోనే మంచి రుచి వస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న నెత్తెలు ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇందులో కాస్త పసుపు, కారం, ఫిష్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎక్కువ వేయకూడదు, పులుసులో ఘాటు వస్తే బాగుండదు. జీలకర్రని ముందుగానే వేయించి నేను పౌడర్ చేసుకున్నాను. మెంతుల్ని కూడా వేయించి పౌడర్ చేసి నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. లేదు అంటే మీరు ఫిష్ చేసేటప్పుడు అయితే జీలకర్ర మెంతులు రెండింటిని ఒక దగ్గరే మంచిగా వేయించి పౌడర్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేస్తుంది జీలకర్ర పొడి, స్పూన్ వేసుకోవాలి మెంతుల పొడి వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చేపలకి పట్టించండి. ఇది ఇలాగే నెత్తలు దేనికది అలాగే వేసేయాలన్నమాట, కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. గిన్నెలో నూనె వేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే కుండ గిన్నెలో చేస్తే కనుక రుచి చాలా బాగుంటుంది. కుండ గిన్నెలో వండిన తర్వాత మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదండి, అలాగే పెట్టేస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. కుండ గిన్నెలో చేసిన చేపల కూర రుచి ఎప్పుడు బాగుంటుంది. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయలు, చేపల పులుసు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
ఎండుమిరపకాయలు మటుకి బాగా వేగాలి, కొంచెం నల్లగా అయితేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట. అందులోనూ చేపల పులుసులో నూనె మటుకి ఎక్కువ వేయాలి. మీకు చూస్తుంటే స్వప్న ఏంటి ఇంత నూనె వేసింది అనిపిస్తుందేమో, మనం నిలువ పెట్టుకుంటాం. అది కాకుండా చేపల పులుసుకి ఎప్పుడు నూనె మొత్తం పైకి తేలాలండి, కొంచెం ఎక్కువగానే వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మా ఇంట్లో మా నానమ్మ చేపల పులుసు చేసేది, మా అమ్మ చేపల పులుసు చేస్తుంది. నానమ్మనేమో కొంచెం పల్చగా ఉంటుంది చేసేది, గ్రేవీ అంటే పులుసు పల్చగా ఉంటుంది. మా మమ్మీదేమో చాలా థిక్గా ఉంటుంది అనమాట. ఇద్దరిది టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు కానీ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్కలాగా. నెత్తల పులుసు అయితే ఎక్కువ మా నానమ్మ చేస్తుంది. అక్కడ మా ఊర్లో ఫ్రెష్గా చెరువు అప్పటికప్పుడు పట్టి తెస్తారనమాట. ఇంటి ముందర తెచ్చి అమ్మేవారు మేము చిన్నగా ఉన్నప్పుడు. సో రెగ్యులర్గా, ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ వస్తాయి అనమాట. చెరువులో నీళ్లు తక్కువ అయిపోతాయి కదా, సో రోజు చేపలు పట్టేసి కొరమైన చేపలు ఇలా నెత్తలు తెచ్చి అమ్మేవాళ్ళు అప్పుడు. ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. నేను ఇందాక మసాలాలు వేసిన దాంట్లో ఉప్పు వేయలేదు, సో ఉప్పు ఇక్కడ వేసేస్తున్నా. పులుసుకి ఎప్పుడైనా ఉప్పు ఎక్కువగానే పడుతుంది, చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. చేపలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది కానీ వంట చాలా తొందరగా అయిపోతుంది. చేపల పులుసు వండుకుంటే ఓన్లీ వైట్ రైస్తోనే బాగుంటుంది. బగారన్నం ఏం అవసరం లేదు, ప్లెయిన్ రైస్ వండామా పులుసు చేసామా అంతే. అండ్ జొన్న రొట్టెతో బాగుంటుంది, చపాతీతో కూడా పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు వండుకుంటే ఈ పూట కన్నా నైట్కి బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది, 2 రోజులైతే ఇంకా బాగుంటుంది. ఏ పులుసులైనా అంతే. సో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, అలాగే కరివేపాకు వేసేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే లోపల ఇంకా నత్తలకి మసాలా కలిపి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకోండి. పులుసుతో సహా నత్తల్ని తాలింపులో వేసేయండి. ఎక్కువ కలపకూడదు, నెత్తలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, విరిగిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసి చిన్న మంటలో మంచిగా బాగా ఉడకాలి. దగ్గరగా వస్తే నెత్తల పులుసు రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వేసాం కదా ఆయిల్, పైన మంచిగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా సరే ఒకసారి కుక్ అవుతున్నప్పుడు ఎక్కువగా స్పూన్ పెట్టి కలపకూడదు, ఇలా బట్టతో పట్టుకొని జస్ట్ ఇలా తిప్పాలన్నమాట అంతే. ముక్కలు మంచిగా అటు ఇటుగా వెళ్తాయి, కింద అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి 10 minutes to 15 minutes పడుతుంది. చిన్న మంటలో స్టవ్ పెట్టేశాను, మెల్లి కుక్ అవ్వాలి. మనం చేపల కూర వండుతున్నాము అని మన ఇంట్లో కన్నా పక్కింట్లో వాళ్ళకి ఆ స్మెల్ వచ్చేస్తుంది, ఆ సువాసన అంతా వచ్చేస్తుంది. సో చిన్న మంటలో కాసేపు కుక్ చేద్దాం. చేపల పులుసు చేస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు చేపలు తినాలని ఇష్టం ఉంటుంది, కానీ లోపల ముళ్ళు ఉంటుంది కదా, అది తినాలంటేనేమో భయము. మా ఇంట్లో ఎక్కువగా కొరమేను తెస్తారు, అందులో ఎక్కువ పెద్ద ముళ్ళు ఉండదు. కాకపోతే డాడీ పక్కన కూర్చొని డాడీతో మాట్లాడుతుంటే డాడీ ముళ్ళు ఇలా తీసి తినిపించేవాడు అనమాట. ఇప్పుడు కుదరదు కదా, ఇప్పుడు మన పిల్లలకి మనం తినిపిస్తూ ఉంటాము. ఫిష్ వండితే ఖచ్చితంగా డాడీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. డాడీ పక్కన కూర్చొని మేము మొత్తం 5 members, సో అందరికీ ఓపిక్గా డాడీ తీసి పెట్టేవాళ్ళు అనమాట. పులుసు చేసేది అమ్మ, అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసేదన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ డాడీ తీసి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు బాగుండేది. అండ్ అమ్మనేమో పులుసు మొత్తం కలిపి అందరికీ ముద్దలు పెట్టేదన్నమాట. ఆ డేస్ నిజంగా ఎంత బాగుంటాయో. ఇప్పుడు అందరం ఒక దగ్గర కలుద్దాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు, వాళ్ళ పిల్లల పనులు ఉంటాయి, తమ్ముడు వాళ్ళు బిజీగా ఉంటారు, చెల్లి వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకే చిన్నప్పుడే సిబ్లింగ్స్తో చక్కగా ఎంజాయ్ చేసేయాలి. సో ఈ కబుర్లు చెప్తూ ఉంటే ఇక్కడ చక్కగా చేపల పులుసు ఉడుకుతూ ఉంది. నెత్తల పులుసు చక్కగా ఉడికింది, దగ్గరగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు జస్ట్ ఇలా ఇంకా అంతే, దీనికి సపరేట్ ప్లేటింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది.
మట్టి గిన్నెలో పెట్టడమే దీనికి మంచి గార్నిష్ అన్నమాట, మంచి ప్లేటింగ్ కూడా. కిచెన్ అంతా అసలు గుమగుమలు ఆడిపోతుంది. మన ఇంట్లో కన్నా పక్కింట్లో వాళ్ళకి చేపల పులుసు వాసన ముందే వచ్చేస్తుంది. మరొకసారి నెత్తెల పులుసు తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నెక్స్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటాను. నెత్తెల పులుసు తయారీ విధానం: ముందుగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతు పొడి వేసి నెత్తెలకి బాగా పట్టించాలి. తరువాత మట్టి పాత్రలో నూనె వేడి చేసుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెత్తెల్లో చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి చిన్న మంటలో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కూడా చల్లుకుంటే ఎంతో రుచికరమైన నెత్తెల పులుసు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోతున్న రెసిపీ హర్ష కోసం అండి. పన్నీర్ స్టేక్ అండ్ పెప్పర్ సాస్ తయారు చేస్తున్నాం. హలో స్వప్న గారు, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ పన్నీర్ స్టేక్ అండ్ పెప్పర్ సాస్ ఇన్ మీకోసం ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అని చెప్పి మనకి మెయిల్ రాశారు హర్ష. తప్పకుండా హర్ష, దాందేముంది, మీకోసం ఉంది. మీకోసం మీరు అడిగిన వంటకాలు చేసి చూపించడానికి ఉంది మా టీము. సో ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. పన్నీర్ స్టేక్ అండ్ పెప్పర్ సాస్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. పెరి పెరి, కార్న్ఫ్లవర్, పన్నీర్, మిరియాల పొడి, డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, షుగర్, లైట్ సోయా సాస్, బటర్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మష్రూమ్, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ బ్రోకలీ. ఇక్కడ నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి. మనం వెజిటేబుల్స్ని బ్లాంచ్ చేసుకోబోతున్నాం. కాలీఫ్లవర్ వేసాను, క్యారెట్, బీన్స్, బ్రోకలీ, అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కాస్త మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, అలాగే చక్కెర. ఇందులో మనం ఉప్పు వేయట్లేదు ఎందుకంటే సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. ఇదంతా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి సాసెస్ అన్నీ. పన్నీర్ పీస్ని తీసుకొని 100 గ్రామ్స్ పన్నీర్, ఇది కంప్లీట్గా పన్నీర్కి ఈ సాసెస్ అన్నీ పట్టించండి. అలాగే కొద్దిగా నూనె కూడా వేసి, ఆయిల్ కూడా వేసి బాగా పట్టించాలి. సాసెస్ అన్నీ పన్నీర్కి బాగా పట్టించాలి. గ్రిల్ ప్యాన్ పెట్టాను, వేడిగా ఉంది, కొంచెం ఆయిల్ వేద్దాం. సో స్టేక్స్ జనరల్గా మీట్స్తో చేస్తారు, మనం ఈరోజు పన్నీర్తో చేస్తున్నాము. సో పన్నీర్కి ఎక్కువ టేస్ట్ ఏమి ఉండదు కదా, మైల్డ్గా ఉంటుంది. మనం ఏ సాసెస్ ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. సో వెజ్ వర్షన్లో చేసుకోవాలి అనుకుంటే ఇలా పన్నీర్తో చేసుకోవచ్చు అన్నమాట. ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుదాం. వెజిటేబుల్స్ చక్కగా బ్లాంచ్ అయిపోయాయి. ఒక ఉడికొస్తే సరిపోతుంది, అంటే హాఫ్ బాయిల్ చేస్తామన్నమాట మనం. ఇవి మళ్ళీ చల్ల నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ బ్రోకలీ తీసేసాను ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేసి డైరెక్ట్గా చల్ల నీళ్ళలో వేసేస్తే వెజిటేబుల్ కలర్ చూసారా అలాగే ఉండిపోతుంది అనమాట. మంచి గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ వెజిటేబుల్స్ కూడా చల్లగా అయిపోతాయి. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ పన్నీర్ ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇక్కడ దీంతో అవసరం లేదు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. పన్నీర్ ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు తిప్పాలి.
పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఫస్ట్ ఇవి లైట్గా డ్రై రోస్ట్ చేసిన తర్వాత అప్పుడు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్, ఆనియన్ గార్లిక్ ఫ్రై అవుతూ ఉండగా ఇందులో మష్రూమ్స్ వేసేసుకుందాం. మష్రూమ్స్ నేను బ్లాంచ్ చేయలేదు, ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి. అండ్ బటర్లో ఫ్రై అయితే మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు ఇందాక మనం బ్లాంచ్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేయాలి. ఒకసారి కలర్ చూడండి, బ్లాంచ్ చేసి డైరెక్ట్గా చల్ల నీళ్ళల్లో వేస్తే ఆ కలర్ అలాగే లాక్ అయిపోతుంది అన్నమాట. ఓవర్గా బాయిల్ చేసినా కూడా ఆ కలర్ న్యాచురల్ కలర్ ఉండదు. సో జస్ట్ ఒక ఉడికొచ్చిన తర్వాత వెజిటేబుల్స్ని బయటికి తీసేయాలి. బటర్లో వెజిటేబుల్స్ కూడా లైట్గా ఇలా వేయాలి. ఇప్పుడు పైనుండి కాస్త ఉప్పు అలా అలా వేసేయాలి, ఎక్కువ కూడా వేయకూడదు. ఇక్కడ ఇందాక మనం అన్ని మిక్స్ చేసుకున్న సాసెస్ ఉన్నాయి. అలాగే ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, కొద్దిగానే. కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేశాను. ఇప్పుడు పన్నీర్ పీస్ని తెచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. అలాగే ఇందాక మనం సాసెస్ మిగిల్చాము కదా, దాంట్లో నేను మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ బాగా మిక్స్ చేసేసి ఇంకా కొంచెం వాటర్ వేయచ్చు. ఈ పన్నీర్ అంత ఫ్రై అయిన తర్వాత ఇక్కడ క్యారమలైజ్ అయిపోయింది కదా, ఇందులో ఈ సాస్ వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఫైనల్గా మనం ప్లేటింగ్ చేసుకోబోతున్నాము. ముందు ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ పీస్ని తీసి మధ్యలో పెట్టేసుకొని, సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ పన్నీర్ పైన వేసేయాలి. అసలు ఎంత యమ్ ఉంటుందంటే అంత యమ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. పైనుండి పెరి పెరి పౌడర్ ఇలా చల్లుకోవడమే. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న నెత్తెల పులుసు కూడా తెచ్చుకుందాం. పన్నీర్ స్టేక్ అండ్ పెప్పర్ సాస్ తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, బ్రోకలీ, ఉప్పు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత చల్ల నీళ్ళలోకి వెజిటేబుల్స్ని షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, లైట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకొని పన్నీర్ పీస్ అందులో పెట్టి రెండు వైపులా పట్టించుకున్న తర్వాత రెండు వైపులా గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన సాస్లో కాస్త కార్న్ఫ్లవర్ స్లరీ కలుపుకొని వేడిగా ఉన్న ప్యాన్లో వేసి సాస్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బటర్ వేసి మష్రూమ్ ముక్కలు, బ్లాంచ్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం సాటే చేసుకున్న వెజిటేబుల్స్ పెట్టి పన్నీర్ స్టేక్ పెట్టి పెప్పర్ సాస్ వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ స్టేక్ అండ్ పెప్పర్ సాస్ రెడీ. ఈ రోజు రెండు వంటకాలు రెడీ చేశాను. ఒకటి వెజ్, ఒకటి కంప్లీట్ నాన్ వెజ్ అన్నమాట. ఇలాంటి మంచి మంచి వంటకాలు, సింపుల్ వంటకాలు కావాలన్నా లేదా మీ దగ్గర ఏవైనా మంచి కాంబినేషన్లో రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. రేపటి వరకు వెయిట్ చేయడం కష్టమే, కానీ ఇంకా రెండు వంటకాలు చూడాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మీరు ఏం చేయండి అంటే మేము చేసి చూపించిన వంటకాలను ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.